పులుపు ప్రాబ్లమాటిక్. నెక్స్ట్ దాని తర్వాత కారము, టీ ఒకటి, కాఫీ, చాక్లెట్స్. సో ఇవన్నీ కూడా అసిడిటీని ఇంక్రీజ్ చేస్తాయి. ముఖ్యంగా ఎండోస్కోపీ అనేది ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ టూల్. మామూలుగా ఏంటి అని అంటే మేము అది చేసి లోపల ఎంత సివియర్ అసిడిటీ ఉందనే తెలుసుకుంటాం. అంటే ఏదన్నా ఫుడ్ తీసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలా ఏమన్నా ఉంటాయా సార్ ఫుడ్ త్రూ? ఫుడ్ అంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు చాలామంది నాన్ వెజ్ని ఎక్కువ బ్లేమ్ చేస్తూ ఉంటారు. కాకపోతే నాన్ వెజ్ కంటే కూడా నాన్ వెజ్లో వేసే మసాలాలు ప్రాబ్లమాటిక్, పులుపు ప్రాబ్లమాటిక్. నెక్స్ట్ దాని తర్వాత కారము, టీ ఒకటి, కాఫీ, చాక్లెట్స్. సో ఇవన్నీ కూడా అసిడిటీని ఇంక్రీజ్ చేస్తాయి. అసిడిటీ ఇంక్రీజ్ అయిందంటే గ్యాసెస్ అనేటివి పెరిగిపోతాయి. అంటే ఒకవేళ కడుపులో గ్యాస్ ఫామ్ అయిన తర్వాత వాటికి అంటే హాస్పిటల్కి వస్తే ఎండోస్కోప్ చేస్తారు, లేకపోతే ఇంకేదన్నా చేస్తారు, అది గ్యాస్ని బయటికి తీస్తారు అని చాలా మంది భయపడి కూడా డాక్టర్ దగ్గరికి రావడానికి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భయపడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ ఐఎమ్ రీట్రీటింగ్ ఏంటంటే గ్యాస్ వల్ల మనిషి చనిపోడు. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే గ్యాస్ అనేది మనకు చాలా డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది. మేము కూడా ఎండోస్కోపీ చేసేది గ్యాస్ని బయటకు తీయడానికి కాదు. ముఖ్యంగా ఎండోస్కోపీ అనేది ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ టూల్. మామూలుగా ఏంటి అని అంటే మేము అది చేసి లోపల ఎంత సివియర్ అసిడిటీ ఉందనే తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, గ్యాస్ రావడానికి కొన్ని కారణాలు. దాంట్లో తిండి ఒకటి, నిద్ర ఒకటి, ఒత్తిడి ఒకటి ఉంది. ఇది ప్రతి మనిషి ఫేస్ చేసేది. కొంతమంది ఇవన్నీ చక్కగా మెయింటైన్ చేసినా కానీ కూడా వాళ్ళకి గ్యాస్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే లోపల ఇంకేమైనా అల్సర్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉంటుంది, దానివల్ల ఏమైనా ఉందా అనేది తెలుసుకోవడానికి మనకు ఎండోస్కోపీ అనేది అవసరం. ఎండోస్కోపీ ఈజ్ నాట్ ఫర్ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ ఫర్ డయాగ్నోస్టిక్. అంటే ఎస్పెషల్లీ ఎండోస్కోపీ అనేది ఏంటంటే ఒక క్రైటీరియా ఉంటుంది, మనం ఎండోస్కోపీ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయొద్దు అని. సో గ్యాస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 50+ ఇయర్స్ ఉన్నారనుకోండి, అంటే 50 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ సమస్య అనేది కొత్తగా స్టార్ట్ అయింది అని అంటే తప్పకుండా ఎండోస్కోపీ అనేది చూడాలి. ఎందుకంటే 50 ఏళ్ళు వాళ్ళ లైఫ్లో అసిడిటీ లేకుండా సడన్గా 50 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది అంటే మనం కొన్నిసార్లు క్యాన్సర్స్, అల్సర్స్, లింఫోమాస్ ఇట్లాంటివి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఎండోస్కోపీ చేయాలి. అదే 50 కంటే తక్కువ వయసులో ఉన్నారనుకోండి, ఫస్ట్ మనకు వాళ్ళకి ఏంటంటే బేసిక్ మెడికేషన్ పెట్టేసి ఆ తర్వాత మనము వాళ్ళకు లైఫ్ స్టైల్ గురించి కొంచెం చెప్పి అప్పటికీ కూడా తగ్గని పక్షాన ఒక 2 వారాల తర్వాత చూసి అప్పుడు అవసరం అనుకుంటే ఎండోస్కోపీ చేస్తాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.